అబద్ధాలాడి పొరుగు వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి దేవుడిచ్చే ఫ్యూచర్ ఏంటో తెలుసా? అల్లాడిపోతావు ఏమనుకుంటున్నావు? పొరుగోడు కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఇతరుల కొరకు నీకు తెలిస్తే తెలుసు, నీకు తెలియలేదా తెలియదు. నీకు తెలుసా నాకు ఈ విషయాలు అనవసరం బ్రదర్, నువ్వెవరి కోసం అడుగుతున్నావు వ్యక్తి దగ్గరికి పోయి అడుగు అని చెప్పు. ఎందుకంటే ఏం కాదని నాలికి భుజం మీద నీ ఇష్టం వచ్చిన అందరి కోసం తప్పులు చెప్పుకుంటూ తిరిగితే దేవుడు నీ జీవితాన్ని అంధకారం చేసి పడేస్తా అన్నాడు దేవుడు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ పొరుగు వారితో నీ వ్యక్తి కోసం నువ్వు ఎలా అన్నీ వింటాడండి. విని ఏం చేస్తాడు చెప్పనా? ఆయన నీకు సహాయం చేయాలనుకున్న చెయ్యి వెనక్కి తీసేసుకుంటాడు. మంచి నేచర్ కాదు అది. మన ప్రార్థన వినాలనుకుంటాడు. ఈ అబద్ధాలాడి పొరుగుల కోసం దొంగ సాక్ష్యాలు చెబుతున్నా వీలాంటి వాడి ప్రార్థన వినకూడదని చెవులు మూసేసుకుంటాడు. సరే, మూసేసుకున్నాడు. సహాయం చేయడం మానేస్తే మానేశాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఉగ్రత అనే వస్త్రం వేసుకుని మీదకి వచ్చేస్తాడు. ఎవరి మీదకి? అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారి మీదకి.